హలో ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు చదివి వినిపించబోయే మరో మంచి నవల మాస్టర్ రైటర్ సూర్యదేవ రామ్మోహన్ రావు గారు రచించిన నిశీదినియంత అనే నవలండి. ఈ నవలని మన సబ్స్క్రైబర్లు ఒకరి కోరిక మేరకు చదువుతున్నాను. ఈ నవల విన్న తర్వాత మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళితే, నిస్తబ్దతతో పెనవేసుకున్న వేళ, మౌనంగా నాట్యం చేసే మృత్యువు నిద్రలేచే వేళ, ఆ జైలు గంట అందులో ఉన్న వేలాది ఖైదీల ఆశల అనంత దిగంతాలు భ్రాంతిలుతున్న వేళ 10 సార్లు మృత్యునాదంలా ప్రతిధ్వనించి విశ్రాంతిలోకి జారుకుంది. దాదాపు 15 ఎకరాల పరిధిలో విస్తరించుకొని ఉన్న ఆ కోట వయసు దాదాపు 125 సంవత్సరాలు. ఆ కోట చుట్టూ 25 అడుగుల ఎత్తులో ఉండే గోడ ఆ కోటను అనుక్షణం పహరా కాస్తున్నట్లుగా ఉంటుంది. ఎండకు ఎండి వానకు తడిసిన గోడ కళాహీనంగా తయారైన ఇంకా పటిష్టంగానే ఉంది. ఆ గోడపై మరో 3 అడుగుల ఎత్తులో ఎలక్ట్రిక్ వైర్లు గోడ పైభాగంలో దిగవేసిన ఐరన్ పోల్స్కి మెలికలు వేసుకొని ఏ క్షణాన్నైనా కాటేసే మిన్నాగుల్లా ఆ పల్చటి వెన్నెల్లో అస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ కోట గోడకు తూర్పు దిక్కున ఉంది పెద్ద సింహద్వారం. 5-6 మనుషులు ఒకేసారి తమ శక్తినంతా ఉపయోగించి నెడితే తప్ప అవి పూర్తిగా తెరుచుకోవు. నల్లమద్ది ఎబోనీతో కలిపి తయారు చేసిన కొన్ని దశాబ్దాల నాటి 2 అడుగుల మందం తలుపులు కూడా ఒకంత రంగు వెలిసాయే తప్ప పటిష్టత విషయంలో చెక్కు చెదరలేదు. 10 అడుగుల వెడల్పుతో 20 అడుగుల ఎత్తులో ఉన్న ఆ 2 తలుపుల్లో కుడివైపు దానికి 3 అడుగుల వెడల్పు, 5 అడుగుల ఎత్తులో మరో చిన్న తలుపులో తలుపు ఏర్పాటు చేయబడింది. ఆ 15 ఎకరాల కోటకు అదొక్కటే ద్వారం. వాహనాలు వచ్చిపోయేటప్పుడు తప్ప మామూలు సమయాల్లో పెద్ద తలుపుల్ని తెరవరు. మనుషుల రాకపోకలు ఆ చిన్న ద్వారం గుండానే సాగుతుంటాయి. ఆ కోటలోనే ఉంది సెంట్రల్ జైలు. ఆ జైలు లోపల ఏం జరిగినా, ఎవరు అరచినా, ఏ ఖైదీ ఏ హింసకు గురైనా, అతను ఎంతగా గొంతెత్తి ఘోషించినా బయట ప్రపంచానికి ఏమాత్రం వినరావు, కనరావు. మృత్యుదేవత గర్భగుడి అది. ఆర్తనాదాల నైవేద్యం సర్వసాధారణం అక్కడ. కొత్త ఖైదీలు ఆ జైలుకి వస్తూనే ఆ కోటను, ఆ కోటకున్న భద్రతా ఏర్పాట్లను చూసి వణికిపోతారు. తప్పించుకోవాలనే ఆలోచనలకు స్వస్తి పలుకుతారు. ఆ కోట ప్రహరీ గోడపై 4 మూలల నవాబు టైంలోనే భద్రత కోసం కట్టించిన బురుజుల గదులు ఇప్పుడు ఆ జైలుకి సెక్యూరిటీ చెక్ పోస్టులా ఉపయోగపడుతున్నాయి. వాటిల్లో ప్రతి దానిలో ఉండే 4 సెంట్రీలు సాయంత్రం 5 అవుతూనే కళ్ళల్లో ఒత్తులు వేసుకుంటారు. ఆ చెక్ పోస్టుల్ని చేరుకోవటానికి ఇనుప నిచ్చెనలే మార్గం. సాయంత్రం 5 అవుతూనే 4 సెంట్రీలు గన్స్, పవర్ఫుల్ టార్చ్ లైట్స్ చేతబూని 2 గ్లాసుల నిండా టీ నింపుకొని ఆ ఎత్తైన నిచ్చెన గుండా చెక్ పోస్టుని చేరుకుంటారు. అలా జైలుకు 4 మూలలా ఉన్న చెక్ పోస్టుల్లోకి సెంట్రీలు చేరుకోగానే 4 నిచ్చెనల్ని పటిష్టమైన భద్రత ఉన్న ప్రాంతానికి తరలిస్తారు. సాయంత్రం 5ంటికి ప్రారంభమయ్యే చెక్ పోస్టుల పహరా తెల్లవారి 6:30 గంటలయ్యేదాకా కొనసాగుతుంది. ఆ చెక్ పోస్టుల్లో శక్తివంతమైన సెర్చ్ లైట్స్ వృత్తాకారంలో నిర్విరామంగా తిరుగుతూ ఆ ప్రాంతంపై నైట్ సెంట్రీలకు పట్టును కలిగిస్తాయి. ఆ పోస్టుల్లో రాత్రులు 4 చొప్పున డ్యూటీలో ఉంటే పగలు 2 చొప్పున ఉంటారు. టోటల్గా 24 గంటలు 25 అడుగుల ఎత్తు నుంచి సెంట్రీల పహరా జైలు ఆవరణపై ఉంటుంది. ఆ కోట చుట్టూ ఔరంగాబాద్లోని దౌలతాబాద్ పోర్టుకి ఉన్నట్లు పెద్ద కందకం ఉంది. దాని లోతు దాదాపు 25 అడుగులు ఉంటుంది. దానిలో ఎప్పుడూ నీళ్లుంటాయి. ఆ నీళ్లలో భయంకరమైన విషసర్పాలు, మొసళ్ళు కేరింతలు కొడుతుంటాయి. ఆయుధాలు పూని ఉండే సెంట్రీలు తప్పించుకొని సెల్స్ నుంచి బయటపడ్డ 25 అడుగుల ఎత్తులో దర్శనమిచ్చే పటిష్టమైన ప్రహరీ గోడ వారిని అడ్డుకుంటుంది. ఒకవేళ దాన్ని ఎక్కగలిగినా గోడపై అమర్చిన ఎలక్ట్రిక్ వైర్లలో ప్రవహించే హై వోల్టేజ్ ఎలక్ట్రిసిటీ వారిని మసి చేసేస్తుంది. ఆ పైన లైట్ పోస్టుల పహరా ఇవేమీ అడ్డు కాదనుకున్న ప్రహరీ గోడను ఆనుకుని బయట వైపు ఉన్న నీళ్లతో నిండి ఉండే కందకంలో పడటం ఖాయం. ప్రహరీ గోడను చుట్టి వచ్చే నీళ్ల కందకం తూర్పు వైపు ఉన్న జైలు సింహద్వారం ముందు కూడా ఉంటుంది. దీర్ఘచతురస్రాకారంలో ఉండే ఆ కందకంపై సింహద్వారం ముందు చెక్కల వంతెన నిర్మించబడింది. అనవసరం అనుకుంటే ఆ చెక్కల వంతెనని నిమిషాల్లో జైలు సిబ్బంది తొలగించి వేయగలదు. అవసరం అనుకున్నప్పుడు కందకంపై వాల్చగలదు. అక్కడితో ఆ జైలు ఒక దీపంలా తయారవుతుంది. ఆ జైలుకి వెనుక వైపున 1/2 కిలోమీటర్ దూరంలో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో వాళ్ళు అప్పుడప్పుడు రోజు కూలీకి జైలుకి పంపించబడుతుంటారు. ఎందరో నరహంతకుల్ని, కొన్ని పావురాళ్ళని తన గర్భంలో దాచుకున్న జైలు నూరుగప్పిన నిప్పులా ఇప్పుడు నిశీదిలో కలిసిపోయి ఉంది. ఆ ప్రాంతంలో దుప్పట్లా పరుచుకున్న చీకటిని చీల్చుతూ
లేజర్ బీమ్స్ లాంటి కాంతి కిరణాలు లైట్ పోస్టుల నుంచి వెలువడుతున్నాయి. జైలు లోపలికి వెళితే విశాలమైన దర్బారులా ఉన్న పెద్ద వరండాకు ఇరువైపులా వరుసగా గదులు, వాటికి స్టీల్ బార్స్తో తయారు చేసిన బలిష్టమైన తలుపులు, వాటికి పెద్ద పెద్ద తాళం కప్పలు వేలాడుతున్నాయి. ఆ వరండాలో ఇప్పుడు 4 సెంట్రీలు చేతుల్లో తుపాకులతో నిశ్శబ్దంగా పహరా కాస్తున్నారు. అది డిసెంబర్ నెల. శరీరాన్ని గడ్డకట్టించే చలి, ఆ పైన దట్టమైన పొగమంచు క్రమంగా తమ సాంద్రతని పెంచుకుంటూ నడిజాముకు సంసిద్ధమవుతున్నాయి. జైలు గదుల్లో ఉన్న ఖైదీలు చింకిపాతల్లాంటి గొంగళ్లతో చలిని ఎదుర్కొనే ప్రయత్నంలో కడుపులోకి కాళ్ళు దుచ్చుకొని మూటల్లా ముడుచుకుపోయి ఉన్నారు. ఇంకా నిద్రపట్టని ఖైదీలు ఆ పాత గొంగళి మురికి వాసన భరించలేక తలను మాత్రం బయటకు పెట్టి కునికిపాట్లు పడుతున్నారు. జూబ్లీ వ్యాలీ ఎన్క్లేవ్ జూబ్లీ హిల్స్ ఎక్స్టెన్షన్లో వెలిసిన అందమైన కాలనీ. అపోలో మెడికల్ కాలేజీ దారిలో వారగా ఉన్న ఓ చిన్న ఇల్లు. ఆ అర్ధరాత్రి వేళ పాలపుంత నుంచి విడిపోయిన ఒంటరి నక్షత్రంలా ఉంది బిక్కుబిక్కుమంటూ. కాలనీ అంతా నిశిది నిశ్శబ్దంలో మునిగి ఉంది. అక్కడ కూడా వీధి లైట్లు మినుకుమంటూ వెలుగుతున్నాయి. ఆ ఇంటికి దగ్గరలో ఉన్న స్టెల్లా మెరీన్ ఉమెన్స్ కాలేజ్ బిల్డింగ్ పైన వెలిగే లైట్ కేసి ఆమె చూస్తోంది. ఆమె వయసు సుమారు 65 ఉంటుంది. జుట్టంతా నెరసిపోయి, బుగ్గలు కళ్ళు లోతుకుపోయి, పుట్టెడు దుఃఖాన్ని మరో పుట్టెడు బాధల్ని మోస్తున్న దానిలా, సర్వస్వాన్ని కోల్పోయిన దానిలా, పిచ్చిదానిలా, మిరాగిన్లా ఉంది. ఒకంత దూరంలో శిలలపై వెలిసిన శిల్పాల్లాంటి జూబ్లీ హిల్స్ కాలనీ ఇళ్ళు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. వాటికేసి ఆమె చూపులు చలిస్తున్నాయి. 3 వైపులా కొండలు, కొండలపై లైట్ల తోరణం, కొండల దిగువన తను ఒంటరిగా, తన ఇల్లు అంతకంటే ఒంటరిగా, చల్లని ఈదురుగాళ్ళు ఉండుండి వీస్తున్నాయి. అయినా ఆమె శరీరం స్పర్శని కోల్పోయినట్లుగా ఉంది. మనసు, ఆశలు, ఆశయాలు అన్నీ స్పర్శని కోల్పోయాయి ఆమె విషయంలో. ఎంతసేపు ఇలా పిచ్చిదానిలా చూస్తూ ఉండిపోతావక్క? ఆమె వెనగ్గా వచ్చిన వ్యక్తి నోటి నుంచి వచ్చాయి ఆ మాటలు. ఆమెకు అవి వినిపించినట్టు లేవు. ఆరుబయట అంత చలిలో పల్చటి చీరతో ఎలా నిలబడుకుంటోంది తన అక్క. స్వెట్టర్ వేసుకొని తలకు మఫ్లర్ చుట్టుకున్న అతను ఆశ్చర్యపోయాడు. అతనికి బాధేసింది, భయమేసింది, జాలి కలిగింది. అక్క అంటూ ఆమెని భుజం పట్టుకుని కదిలించాడు. అప్పుడు ఈ లోకంలోకి వచ్చింది ఆమె. జీవం లేని గాజు కళ్ళతో ఆమె తన తమ్ముడిని చూసింది. ఇంకెన్ని రోజులుంది మరణ ముహూర్తం? గంభీరంగా ఉంది ఆమె కంఠం. ఉలిక్కిపడ్డాడు అతను. సమాధానం తెలిసినా చెప్పడానికి భయపడ్డాడు. చాలా దగ్గరికి వచ్చినట్లుంది కదూ? తిరిగి ఆమె గొణుక్కుంటున్నట్లుగా ఉంది. ఆమె కంఠంలో జీర స్పష్టంగా తొంగి చూసింది. ఆమె పేరు వేదవతి. అతను ఆమె తమ్ముడు సత్యమూర్తి. అతని వయసు సుమారు 60 దాకా ఉంటుంది. అవునన్నట్లుగా అతను తలదించుకున్నాడు. ఆ ముహూర్తాన్ని పొడిగించలేమా? సత్యమూర్తిని అనుసరించి ఇంట్లోకి వస్తూ అడిగిందామె. సత్యమూర్తి తన అక్కకేసి నిస్సహాయంగా చూశాడు. అతని కనుకొలుకుల్లో అప్రయత్నంగా తడి. కొన్ని ముహూర్తాల్ని ఎవరూ మార్చలేరక్క. విధి చేతిలో ఇరుక్కుపోయిన ముహూర్తాన్ని అసలే మార్చలేరు. అతడు నెమ్మదిగా అన్నాడు, తలుపేసి లోపల గడియ పెడుతూ. ఆ మరుక్షణం అతడి దవడ పేలిపోయింది. ముందు ఏం జరిగిందో అర్థం కాలేదు. తన మాటలు ఎప్పుడు పూర్తయ్యాయో, తనకి 4-5 అడుగుల దూరంలో ఉన్న తన అక్క ఎప్పుడు తన దరిచేరిందో, ఎప్పుడు కొట్టిందో కూడా అర్థం కాలేదు అతనికి. ఉన్నవాడు ఉన్నట్లుగానే నిర్ఘాంతపోయాడు. విధి, ఏదిరా విధి? పచ్చి స్వార్థపరులు ఆడిన నాటకానికి నువ్వు విధి అని పేరు పెడతావా? యాంత్రిక లోపం ఏది లేకపోయినా, విమానం కూలిపోయినా విధి అను, ఒప్పుకుంటాను. ప్రకృతి వైపరీత్యానికి గురై ఉన్నట్లుండి కొండచీర విరిగి మనుషులు చచ్చిపోతే విధి అను, ఒప్పుకుంటాను. 10 నిమిషాల ముందు బయలుదేరిన ట్రైన్ క్షేమంగా గమ్యాన్ని చేరుకున్నా, దాని వెనగ్గా బయలుదేరిన ట్రైన్ పట్టాలు తప్పితే విధి అనుకుంటాను. మన కుటుంబం నాశనమైంది. అలాంటి విధి చేతిలో కాదురా తమ్ముడు. ఆమె ఆవేశాన్ని తగ్గించుకుంటూ అంది. అంత బలహీనంగా ఉండి, ఆ వయసులో ఉండి కూడా అంత గట్టిగా ఎలా కొట్టగలిగిందని అతను ఆలోచిస్తున్నాడు. విధిని నా చేతిలోకి తీసుకుంటాను, ఆ విధినే వంచిస్తాను, మరణ ముహూర్తాన్ని పొడిగిస్తాను, దృఢంగా గంభీరంగా అంది వేదవతి. ఎలా అనేది సత్యమూర్తికి అంతుపట్టలేదు. ఇంట్లో ఉన్న పూచిక పుల్లలతో సహా బేరం పెట్టాలి. వేదవతి ఒక నిశ్చయానికి వస్తూ ఉంది. ఇంటి మీద తీసుకున్న అప్పు తీర్చకుండా ఇంటిని ఎలా అమ్మగలం? కొనేవాళ్ళైనా ఎలా కొంటారక్క? ఇది కాస్త పోతే నీకు ఆధారం ఎలాగోలా ధైర్యం తీసన్నాడు సత్యమూర్తి. వేదవతి నవ్వింది. పొర్లి నవ్వింది. నవ్వుతూ చటుక్కు నాపింది. ఇంట్లో ఉన్న పూచిక పొలాలతో సహా అని అన్నానే కానీ ఇంటి గురించి మాట్లాడలేదుగా. సత్యమూర్తి నాలిక కచ్చుకున్నాడు. ఆధారం అని అంటే నీ దృష్టిలో కూడు గుడ్డ నీడ అనేగా. నేను ఇప్పుడు బ్రతికున్నది వాటి ఆధారంగా కాదు. పగ, ప్రతీకారం,
కసిని ఆధారం చేసుకొని బతుకుతున్నాను. బ్రతకాలనుకుంటే బ్రతుకు మీద తీపి ఉంటే నీవు చెప్పే ఆధారం కావాలి. నాకు ఆ రెండూ లేవు. ఇప్పుడు 65 ఏళ్ళు ఆనందంగా ఆరోగ్యంగా బ్రతికిన నాకు కొత్తగా ఆశలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయి? సగటు భారతీయుల జీవన ప్రమాణాన్ని ఎప్పుడో పూర్తి చేసుకున్నాను. ఇక మిగిలిన జీవితం వరంగా వచ్చిందే కదా. రేపు బేరం జరిగిపోవాలి. ఎంత వీలైతే అంత ఎక్కువ రాబట్టు. డబ్బు ఇప్పుడు నాకు చాలా అవసరం. దాంతో విధినే కాదు దేన్నైనా ఈ దేశంలో కొనేయవచ్చు. చట్టాన్ని, న్యాయాన్ని, ప్రభుత్వాధికారుల్ని, దేన్నైనా ఎవరినైనా కొనేయవచ్చు. రేపే బేరం జరిగిపోవాలి. రేపు రాత్రికి నా చేతికి డబ్బు ఉండాలి. ఎల్లుండి నేను జైలుకి వెళ్ళాలి. అంతే. వాద ప్రతివాదనలొద్దు. పని జరిగి తీరాలంతే అంటూనే వేదవతి తన గదిలోకి వెళ్ళిపోయింది విసురుగా, వేగంగా. సత్యమూర్తి నిరతుడైపోయాడు కొద్ది క్షణాలు. చలికి ఈదురుగాలి తోడైంది. టెంపరేచర్ మరింత పడిపోయింది. అప్పుడు సమయం అర్ధరాత్రి దాటి సరిగ్గా 1 గంట అయింది. ఒక సెంట్రీ గ్రూప్ మరో గ్రూప్కి అప్రమత్తత సందేశాలను ఇచ్చి పుచ్చుకునే కార్యక్రమంలో భాగంగా సెంట్రీ కోడ్వర్డ్స్ నిశీధి నిశ్శబ్దంలో మునిగి ఉన్న జైలు ఆవరణలో ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ జైలు ఆవరణలో 12 దర్బారు హాళ్ళున్నాయి. ఆ హాల్స్ అన్నింటికీ కుడి ఎడమల గదులు, ఆ గదుల్లో ఖైదీలు. సింహద్వారం దగ్గర ఉండే బ్లాక్కి జైలుకి వెనుక వైపు చివరిగా ఉండే 12వ బ్లాక్కి మధ్య దూరం దాదాపు 2 ఫర్లాంగుల పైనే ఉంటుంది. సెంట్రల్ హెచ్చరికలు, జైలు క్లాక్ టవర్ నుంచి వచ్చే గంటల శబ్దం, లైట్ పోస్టుల్లోంచి దూసుకొచ్చే లేజర్ బీమ్స్ లాంటి కాంతి పుంజాలు యథావిధిగా పనిచేసుకుపోతున్నంతకాలం జైలు ప్రశాంతంగా ఉన్నట్టు లెక్క. వీటిల్లో ఏది విధి తప్పక పనిచేయకపోయినా ప్రమాదపు హెచ్చరికలు అసంకల్పితంగానే పాస్ అయిపోతాయి. వెంటనే రొటీన్ చెకప్ మొదలవుతుంది. జైలు స్టాఫ్ గుండెలు గుమగుమలాడిపోతాయి. 12వ బ్లాక్ దగ్గరికి వస్తే ఆ బ్లాక్లో పహరా కాస్తున్న 2 సెంట్రీలు హాలు చివరికి చేరుకొని తమ తర్వాత డ్యూటీలో చేరబోయే సెంట్రీల కోసం ఎదురు చూస్తూ జేబుల్లోంచి బీడీలు తీసి చెరకొట్టి వెలిగించుకున్నారు. శరీరాన్ని గడ్డకట్టించేలా ఉన్న చలిని తరిమే ప్రయత్నంలో భాగంగా పొగని గుండెలు నిండుగా పీల్చి వదులుతూ కబూర్లలో పడ్డారు. ఇంతకీ రామదాస్ ఎక్కడ దాచుంటాడా డబ్బుని? ఓ సెంట్రీ మరో సెంట్రీని అడిగాడు. అతను క్షణమాగి, అది తెలిస్తే ఈ దిక్కుమాలిన ఉద్యోగంలో ఎందుకుండేవాడిని అని అన్నాడు ఒకంత అసహనంగా. రామదాసు గుండెలు తీసిన బంటు, ఆవలించకుండానే పేగులు లెక్కెట్టేయగల మాజీ గజ దొంగ. గట్టి చోటే దాచుంటాడు. మొదటి సెంట్రీ అన్నాడు తిరిగి. అసలు ఆ డబ్బంతా రామదాస్కే దక్కిందా? చివర్లో పోగొట్టుకున్నాడా? పోగొట్టుకోవటమా? వెర్రివాడ్లా ఉన్నావేరా చిదంబరం. 50 లక్షల హార్డ్ క్యాష్, కట్టలు డబ్బు, పొలం, పుట్ర, నగ, నట్ర రూపంలో లేని హార్డ్ క్యాష్ ఒక్క రోజులో పోలీసులకు దొరికేలోపు అడ్రస్ లేకుండా చేశాడు. ఏం చేసుకుంటాడా డబ్బుని? పైగా ఒక చేయి లేదు, ఒక కాలు, ఒకంత అవుడు, పెళ్ళాం బిడ్డలు లేరు, వారసులు కూడా ఉన్నట్లు లేదు. పోలీసులు వాడితో ఆ డబ్బెక్కడ దాచింది చెప్పించడానికి 30 చెరువుల నీళ్లు తాగారట. అయినా ఫలితం లేకపోయిందట. ఏమైందంటే ఎవరో దొంగలు దెబ్బతీసి చేజిక్కించుకున్నారని అబద్ధమాడాడట అన్నాడు చిదంబరం అనే ఆ సెంట్రీ. నిజంగానే పోగొట్టుకున్నాడేమో చిదంబరం. లేదురా నిరంజనం, మన సబ్ జైలర్ నాయుడు మహాకంత్రిగాడు. ఆడే ఈ విషయాన్ని ధృవపరిచాడు. ఆ డబ్బుని రామదాస్ ఎక్కడో సురక్షితమైన స్థలాల్లో దాచిపెట్టాడట. కోర్టు రామదాస్కి శిక్ష విధించాక మన జైలుకి వచ్చే ముందు రామదాస్కి జ్వరం వచ్చిందట. అప్పుడు వాడిని హాస్పిటల్లో జాయిన్ చేసి హాస్పిటల్ చుట్టూ కాపలా పెట్టారట. కాపలా పోలీసుల నోళ్లలో కరెన్సీ కట్టలు కొట్టి ఒక రాత్రంతా హాస్పిటల్ బయటే గడిపాడట. ఆ టైంలో ఆ 50 లక్షల్ని సర్దేశాడట. ఒక చోట అంతా పెడితే ఎవరికంటన్నా పడితే అంతా పోతుందని దాన్ని 7-8 బ్యాంకుల్లో సర్ది 7-8 రహస్య స్థలాల్లో దాచిపెట్టేశాడట. ఇది సబ్ జైలర్ నాయుడు పసిగట్టిన దేవరహస్యం. అప్పుడెప్పుడో మందు ఎక్కువ కక్కేశాడు. చిదంబరం దీర్ఘంగా నిట్టూరుస్తూ అన్నాడు. వాళ్ళిద్దరి మధ్య కొద్ది నిమిషాల నిశ్శబ్దం. ఆ వరండాలు మరో రౌండ్ వేసి మరలా ఒక చోటుకి చేరుకున్నారు. వాడికి ఇంకా జైలు శిక్ష 2 ఏళ్ళు ఉంది. ఆల్రెడీ 60 ఏళ్ళు వచ్చేసాయి. ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. వాడు చచ్చినా మనం చంపబోయినా ఆ డబ్బు ఎక్కడ దాచింది చెప్పడు. ఆ ప్రయత్నం ఈ జైల్లో చాలామంది చేసి విసుగు పుట్టి వదిలేశారు. కనుక ఇప్పటి నుంచే వాడితో స్నేహంగా ఉంటూ మంచి చేసుకుంటే ఆ కృతజ్ఞతతో నన్నా ఏం లాభం లేదు. పైసా వేల్చడు. మరేం చేసుకుంటాడు అంత డబ్బుని? అదే అర్థం కావటం లేదు. కానీ ఒక విషయం నాకు అనుమానంగా ఉంది. ఏదో ధ్యేయంతో ఆ డబ్బుని వాడు దాచి ఉంచుకున్నాడు.
ఆ ధ్యేయం ఏమిటో తెలిస్తే దాన్ని మనం నెరవేరిస్తే ఆ నిధి మనకు దక్కుతుంది. అదేమిటో వాడి చివరి కోరిక ఏమిటో అడిగేసి తీరిస్తే పోలా మనకు చెబుతాడా? అందున మనల్ని నమ్మి వాడు ఒకప్పుడు ఈ నగరాన్నే కాదు జిల్లానే గడగడలాడించిన గజ దొంగ. అప్పట్లో వాడి పేరు వింటేనే పిల్లలు మంచినీళ్ళు తాగేవాళ్ళు కాదని చెప్పుకుంటారు అన్నాడు అతను ఒకంత నిస్పృహగా. జైలు గోడల మధ్య పేరుకున్న నీరవాన్ని బ్రద్దలు చేస్తూ జైలు గంట 2 సార్లు మోగింది. 2 సెంట్రీలు ఆ శబ్దానికి ఉలిక్కిపడి ఆలోచనల నుంచి తేరుకున్నారు. సరిగ్గా అప్పుడే వీళ్ళిద్దరిని డ్యూటీ నుంచి రిలీవ్ చేసే సెంట్రీలు 2 వచ్చారు. సమయం తెల్లవారుజాము 3 గంటలు. సెల్ నంబర్ 118 దగ్గర ఆగాడు ఒక సెంట్రీ. ఏం బే, ఇంకా నిద్రపోలేదా? యోగా చేసుకోవటానికి ఎర్లీగా లేచావా? 118లో కునికిపాట్లు పడుతున్న ఖైదీని చూసి ఒకంత నిర్లక్ష్యంగా ప్రశ్నించాడు. అతను ఉలిక్కిపడి తలెత్తి సెంట్రీ కేసు చూసి ఓ క్షణం వణికిపోయాడు. ఖైదీలు నిద్రపోకుండా కూర్చుంటే సెంట్రీలు ఊరుకోరు. ఏంటివే గుడ్లప్పగించి చూస్తావు, మాట్లాడవేం? సెంట్రీ తిరిగి అన్నాడు పొగరుగా. అలాంటి ఉద్యోగాలు చేయవలసి వచ్చినందుకు వాళ్ళలో ఓ రకమైన రాక్షసత్వం కసి పెరుగుతూ పోతాయేమో. 118 సెల్లోని ఖైదీ భయంతో వణికిపోతూ మెల్లగా అన్నాడు. బాగా చలిగా ఉంది, నిద్ర పట్టడం లేదు అని. ఇది నీ అత్తారిల్లు కాదు, ఉల్లెన్ బ్లాంకెట్ ఇవ్వటానికి. మాట్లాడకుండా కళ్ళు మూసుకుని పడుకో, లేదంటే తాట పనిచేయాల్సి వస్తుంది. పెద్దగా రంకెలేస్తూ ముందుకు సాగిపోయాడు సెంట్రీ. ఇతనికేం చేయాలో పాలుపోలేదు. దుఃఖం గుండెల లోతులోంచి పొర్లుకొస్తోంది. దుర్వాసన వేస్తున్న గొంగళి, దానికి 2-3 చినుగులు, పైగా అది 5 అడుగుల పొడవుకి మించి లేదు. గుండె మూలల్ని చురకత్తిలాకు వస్తున్న బాధ, కడుపులో ఆకలి, కళ్ళలో నీళ్లు, జ్ఞాపకాల్లో చేజారిపోయిన సుందర స్వప్నం లాంటి జీవితం, ఆపై శరీరాన్ని కోసే చలి. ఏదో శబ్దం కావడంతో చటుక్కున తలెత్తి ఎదురుగా ఉన్న చలికేసి చూశాడు. 6 అడుగుల ఎత్తులో ఒక చెయ్యి లేకపోయినా 60 ఏళ్ల వయసులో సైతం ఒకంత బలిష్టంగా కనిపిస్తున్న ఆ ఖైదీ ఆ తెల్లవారుజామున సీరియస్గా బస్కీలు తీస్తున్నాడు. ఇతనికి ఒక క్షణం ఏం జరుగుతుందో, అతను అలా ఎందుకు చేస్తున్నాడో అర్థం కాలేదు. ఒకవేళ పగలు అతను ఏదన్నా తప్పు చేశాడా? అందుకు ప్రతిగా బస్కీలు తీయమని జైలర్ శిక్ష వేశాడా? ఒకవేళ నిజంగా వేసినా ఈ తెల్లవారుజామున, అది ఎముకలను కొరికేసే చలిలోన? ఆశ్చర్యంగా ఇతను చూస్తూనే ఉన్నాడు. రామదాసు బస్కీలు తీస్తూనే ఉన్నాడు. ఖైదీల యూనిఫామ్తో సహా అతని ఒళ్ళంతా చెమటతో తడిసి ముద్దయిపోయింది. నెరసిన అతని జుత్తులోంచి చెమట ధారాపాతంగా కారుతోంది. ఇంత చలిలో అంత చెమటలా పట్టింది. అంతలో యథాలాపంగా 127 సెల్లులో బస్కీలు తీస్తున్న రామదాసు 118 సెల్లో ఉన్న ఇతని వేసి చూశాడు. ఆ తర్వాత మెల్లగా నవ్వాడు రామదాసు. చలిగా ఉందా? నిద్ర పట్టడం లేదా? రామదాసు కటకటాల దగ్గరికి వచ్చి అడిగాడు. అతను ఒక క్షణం ఆలోచించి అవునన్నట్లు తలూపాడు. జైలుకి కొత్త? అవునన్నట్లు తిరిగి తలూపాడు అతను. నేరానికి పాత? కాదన్నట్లు తలని అడ్డంగా ఊపాడు. పేరు? వివేక్. వివేక్, వీరమాచినేని వివేక్, భయంగా అన్నాడు ఇతను. రామదాస్ నవ్వాడు. రెట్టించి అడిగేసరికి భయపడి ఇంటి పేరుతో సహా చెప్పినందుకు తమాషాగా నవ్వాడు. ఏం తప్పు చేశావు? హత్య చేశావా? ఒకటా 10? ఒకదానికైనా 100కైనా ఒకే ఒక ఉరిశిక్ష. 100 హత్యలు చేశామని 100 ఉరిశిక్షలు వేయలేదు న్యాయస్థానం. రామదాసు నుదుటి చెమటను చూపుడు వేలుతో తుడుచుకుంటూ అదే నవ్వుతూ అన్నాడు. 100 హత్యలు చేసినా ఒకే ఉరిశిక్ష. నిజమే, ఎందుకలా? అదే అడుగుదామనుకున్నాడు వివేక్. కానీ భయం వేసి ఊరుకున్నాడు. భయం, ప్రతిదానికి భయమే. భయం ఎందుకని ఆలోచించడానికి కూడా భయమే. నోరు తెరిచి ఏదో అడుగుదామని వివేక్ ప్రయత్నిస్తున్నంతలో సెంట్రీ బూట్ల నాడాల శబ్దం స్పష్టంగా క్రమంగా దగ్గరవుతూ వినిపించింది. తెరిచిన నోరు భయంతో అలాగే ఉండిపోయింది. వోకల్ కార్డ్స్ మోగబోయాయి. సెంట్రీ ఎక్కడ చూస్తాడని భయంతో చటుక్కున నేలపై పరుండి కళ్ళు మూసుకున్నాడు. సెంట్రీ నాడాల శబ్దం దగ్గరయ్యి తిరిగి దూరమైపోయింది. సెంట్రీ వెళ్ళిపోయాడు అని రామదాసు మాటలు స్పష్టంగా వినిపించడంతో వివేక్ లేచి కూర్చున్నాడు. నీ రగ్గు చలిని ఆపలేకపోతుందా? రామదాస్ ప్రశ్నించాడు. అవునని నోటితోనే చెబుదామనుకున్నాడు. కానీ అక్కడ పేర్కొన్న నిశ్శబ్దాన్ని ఛేదించడానికి భయమేసి మాటల్ని గొంతులోనే దిగమింగుకొని ఎప్పటిలాగే తలూపాడు. అసలు ఆ మాత్రం రగ్గు కూడా లేకుండానే చలిని తట్టుకోవచ్చు. రామదాసు మాటలకు వివేక్ విస్తుపోయాడు. ఆలోచించు, నీకే తడుతుంది అన్నాడు రామదాసు తిరిగి బస్కీలు తీయడం ప్రారంభిస్తూ.
ఆ మాటలు సరదా కన్నాడా లేక సీరియస్గానే చెప్పాడా అని వివేక్ రామదాస్ ముఖంలోకి చూశాడు ఒకంత పరిశీలనగా. సీరియస్గానే ఉంది అతని ముఖం. సిగరెట్స్ తాగితే తగ్గవచ్చని విన్నాను. నాకు అలవాటు లేదు. ఉన్న ఖైదీలకు సిగరెట్స్ ఎలా ఇస్తారు? మొత్తానికి చిన్నగానైనా పైకే అన్నాడు వివేక్. నువ్వు మూగవాడివి కాదన్నమాట. సరే, అవి లేకుండానే చలిని తట్టుకోవచ్చు. బ్రాందీ, విస్కీ లాంటివి తాగితే తగ్గవచ్చని కూడా విన్నాను. అవి నాకు అలవాటు లేవు. అవి కూడా ప్రిజనర్స్కి ఇవ్వరుగా అని అమాయకంగా అంటున్న వివేక్ వైపు చూసి రామదాసు జాలితో కూడిన ఒకటి నవ్వాడు. కావాలనుకుంటే అవన్నీ ఇండియన్ జైల్స్లో నిక్షేపంగా దొరుకుతాయి. అదెలాగన్న మీమాంసని ప్రస్తుతానికి వదిలేద్దాం. బ్రాందీ, విస్కీ లాంటి లిక్కర్స్ తాగకుండానే చలిని తట్టుకోవచ్చు. ఈసారి వివేక్ పిచ్చెక్కిపోయి చూశాడు రామదాస్ వైపు. రామదాస్ మాటల్లో కొత్త నిజాన్ని కనుక్కోమన్నట్లుగా సవాల్ కనిపిస్తోందే తప్ప తనను ఫూల్ని చేసే ప్రయత్నం లేదనిపించింది వివేక్కి. ఇంకెలా? కొద్ది క్షణాలు సీరియస్గానే ఆలోచించాడు వివేక్. అయినా తట్టలేదు. కానీ ఏదో స్ఫురణకొచ్చింది. స్త్రీ సాంగత్యంతో. అవునా? నా విషయంలో అది నిషిద్ధమే. ఒకవేళ ఆ అవకాశం జైల్లో లభ్యమైనా వివేక్ వాయిస్ పిచ్ రెట్టింపైంది. ఇప్పుడు అతనికి సెంట్రీ కానీ అతని బూట్ల నాడాల శబ్దం గురించి కానీ స్పృహ లేదు. రామదాస్ పెద్దగా నవ్వాడు. వయసు ఉడిగిన వేమూరి గగ్గయ్య కంఠంలా ఉందనిపించింది వివేక్కి. రామదాస్ నవ్వుని వినగానే ఇవేవీ కాదు, ఇవి లేకుండా నేను చలిని తట్టుకోవచ్చు. ఆలోచనలకి పరిశీలన పదును పెడుతోంది. మరోసారి ప్రయత్నించు అన్నాడు రామదాసు రిలాక్స్ అవుతూ. రామదాసు సలహాలోని అంతరార్థాన్ని గ్రహించే బదులు వివేక్ తిరిగి కేవలం ఆలోచనలోకే వెళ్ళిపోయాడు. మామూలు ఆలోచన కాదు ఇది. తీవ్రమైన సాంద్రతని ప్రోధి చేసుకున్న ఆలోచన. అతన్ని అనుక్షణం వేధిస్తున్న జైలు శిక్ష కానీ ఆ పైన పడబోయే విరశిక్ష కానీ చిన్నాభిన్నమైన అతని అందమైన ఒద్దికైన పొదరిల్లు కానీ గుర్తుకు రానంత బలమైన ఆలోచన అతన్ని పూర్తిగా ఆక్రమించుకుంది. క్షణాలు, నిమిషాలు కాలం వరవడిలో పడి కొట్టుకుపోతున్నాయి. మునిలా తపస్సులో నిమగ్నమైన యోగిలా కనిపిస్తున్న వివేక్ని చూసి సెంట్రీ సైతం విస్తుపోయాడు. రామదాసు ఆజ్ఞ ఉంది కనుకే సెంట్రీకి పిచ్చి కోపం వచ్చినా రియాక్ట్ అవ్వకుండా ముందుకు సాగిపోయాడు. పద్మాసనం వేసుకొచ్చినట్లుగా ఉన్న వివేక్ వైపు రామదాసు సరదాగా తమాషాగా చూశాడు. ముందు ఆలోచనలకు పరిశీలన పదును పెడుతుందని తను అన్న మాటల్ని శ్రద్ధగా ఆలకించి ఉంటే అతనికి ఇంతగా ఆలోచించే అవసరం ఉండేది కాదు కదా. చలిని తట్టుకోగలిగేవాడు కదా అని రామదాస్లోనే భావిస్తూ సడన్గా ఉలికిపడ్డాడు. వివేక్ ఇప్పుడు చలికి గజగజ వణకటం లేదు ఇంత క్రితంలా. ఏమైంది? ఎందుకని అంత చలి ఏమైంది? ఒకవేళ వాతావరణంలోని చలి సాంద్రత తగ్గిందా? ఆలోచన వస్తూనే రామదాసు తనని తాను చలికి పరీక్షగా పెట్టుకున్నాడు. అప్పుడు తెలిసిన అతనికి చలి మరింతగా పెరుగుతూ పోతోందని. మరి రామదాసు ముఖంలో సరదాకు బదులు ఆశ్చర్యం చోటు చేసుకుంది. తమాషాకి బదులు సీరియస్నెస్ చోటు చేసుకుంది. నిర్మానుష్యంగా ఉన్న జైలు గోడల మధ్య తీతు ఒక్కసారి ఒళ్ళు జలదరించేలా అరచింది. రామదాసు ఉలిక్కిపడ్డాడు అరుపుకి. ఆ వెంటనే వివేక్ వైపు పరిశీలనగా చూశాడు. అతనిలో తీతు అరుపు వినిపించిన ఆనవాళ్లు కనిపించలేదు. వివేక్ సీరియస్గా ఆలోచిస్తూనే ఉన్నాడు. సెర్చిలైట్ తాలూకు కాంతిపుంజం అస్పష్టంగా అప్పుడప్పుడు ఆ వరండాని ఓ పక్క తాకి వెళ్ళిపోతోంది. సెంట్రీల బూట్ల నాడాల శబ్దం, కోడ్బర్డ్స్ ధ్వని తరంగాలు, జైలు ఆవరణ బయట నుంచి వినవచ్చే కీచురాళ్ల కథ ఇవేమీ ఈ కుర్రాడికి అనిపించడం లేదా? అదెలా సాధ్యం? రామదాసు మొట్టమొదటిసారి వివేక్ గురించి ఆలోచించడం మొదలెట్టాడు. కాలం కసిగా కరిగిపోతూనే ఉంది. సుదూరంలో ఒక్కొక్క హృదయ విదారకంగా అపశకునాన్ని అంచనా వేస్తున్నట్లుగా మొరిగింది. అది రామదాస్కి వినిపించింది. సమయం తెల్లవారుజాము 4 గంటలు కావడానికి మరో 5 నిమిషాలే ఉంది. ఆలోచనలకు పరిశీలన పదును పెడుతుంది. నిజమే, తనన్న మాటలే తనే ఇంతవరకు అప్లై చేయలేదు. ఆలోచన వస్తూనే రామదాసు వివేక్ కేసి పరిశీలనగా చూస్తూ ఆలోచించసాగాడు. అప్పటి వరకు ఆలోచనల జోలికి వెళ్ళనంత వరకు చలికి గజగజా వణికిపోయిన ఈ యువకుడు అసలు చలే తెలియనట్లు చలిని ఎలా ఎదుర్కోవాలని ఆలోచించడం రామదాసు కొత్త అర్థాన్ని అందించే ప్రయత్నం చేసింది. అసలు రామదాసు చలిని మర్చిపోవడానికే బస్కీలు తీస్తే బాడీలో హీట్ జనరేట్ అయ్యి చలిని తట్టుకోగల నిరోధక శక్తి ఉద్భవిస్తుందని అలా చేశాడు. అవే విషయాన్ని వివేక్ చెబుదామనుకున్నాడు. వెంటనే అంత తేలిగ్గా చెప్పడం ఎందుకని ఆలోచించమని, పరిశీలించమని చెప్పాడు. వివేక్ పరిశీలన మానేసి ఆలోచనాలోతుల్లోకి వెళ్ళిపోయాడు. ఆ పైన చలిని మర్చిపోయాడు. అంటే చలిని తట్టుకోనేందుకు శరీరంలో హీట్ని జనరేట్ చేసుకోనక్కర్లేదు. ఆలోచనల్ని వేడెక్కించుకోగలిగితే చాలనేగా ఈ యువకుడు చెప్పేది.
ఆలోచన వస్తూనే రామదాసు ఓ విచిత్రమైన ఉద్వేగానికి లోనయ్యాడు. చలినే కాదు, మనిషి దేన్నైనా తట్టుకునేలా చేయగల కొత్త మందు డైవర్షన్. మనస్సుని, ఆలోచనల్ని డైవర్ట్ చేస్తే, దారి మళ్ళిస్తే, వేరే విషయం మీద కేంద్రీకరిస్తే, చలిని కానీ, బాధని కానీ, భయాన్ని కానీ మనిషికి తెలియజెప్పేది మెదడు. ఆ మెదడుకి వేరే పని కల్పిస్తే, ఆ పని కల్పించడం అనేది ఎక్కువ మోతాదులో ఉంటే చలినే కాదు, బాధల్ని, భయాల్ని, అవమానాన్ని, అనుమానాన్ని, పెనుభూతాన్ని, చివరకు పెను తుఫాన్ లాంటి సంఘటనల్ని సైతం తట్టుకొని మనిషి నిలబడగలడన్నమాట. నాడీ మండలంపై నియంత్రణ. మునులు, సాధులు, యోగులు సాధించేది అదేనా? తన ఆలోచనలన్నీ ఓ కొలిక్కి వచ్చాక రామదాసు తిరిగి వివేక్ స్థితిపై దృష్టిని కేంద్రీకరించాడు. వివేక్ ఇంకా చలిని ఎలా తట్టుకోవచ్చని ఆలోచిస్తున్నాడు. ఏం దొరవారు, ఇంకా మేల్కొనే ఉన్నారా? రామదాసుని చూసి సెంట్రీ సర్కాస్టిక్గా ప్రశ్నించాడు, వినయాన్ని నటిస్తూ. రామదాస్కి తెలుసు సెంట్రీ ఎందుకలా ప్రేమని నటిస్తున్నది. అయినా రామదాసు ఏం మాట్లాడలేదు. ఆ 50 లక్షలతో ఏం చేద్దామని ఆలోచిస్తున్నావా? సెంట్రీ ఒక్కింత చనువుగా అన్నాడు. ఎవరి పని వాళ్ళు చేసుకుపోవడం మంచిదేమో. రామదాస్ కూడా ఒక్కింత వ్యంగ్యంగానే అంటించాడు. అవునవును అని కంగారుగా అంటూ సెంట్రీ ముందుకు కదులుతూ యథాలాపంగా కుడివైపు సెల్లో ఉన్న వివేక్ని చూశాడు. రామదాసు వ్యంగ్యానికి పురెక్కి ఉన్న సెంట్రీ ఆ కోపాన్ని వివేక్ మీద చూపించాలనుకున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా నిద్రపోకుండా జపం చేస్తున్నావా, లేక జైల్లోంచి ఎలా తప్పించుకోవచ్చని ఆలోచిస్తున్నావా అంటూ పెద్దగా రెంకలేస్తూ తుపాకీ మడుముతో కటకటాలపై మోదాడు. దాంతో పెద్ద శబ్దం వచ్చింది. అయినా వివేక్ ఏకాగ్రత చెదరలేదు. సెంట్రీ చర్యని ఆపాలనుకుంటే రామదాస్ ఆపగలడు, కానీ వివేక్ ఏకాగ్రతకి చిన్న పరీక్ష ఎదురైతేనే మంచిదని మిన్నకుండిపోయాడు. టాంగ్ అంటూ ఆ వార్డు మొత్తానికి వినిపించేంత శబ్దమైనా వివేక్ కదలలేదు. సెంట్రీ అతని నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో మరింత రెచ్చిపోయాడు. కటకటాల మధ్య నుంచి తుపాకీని దూచి వివేక్ నెత్తి మీద ఒక దెబ్బ వేయాలనే ఉద్దేశంతో సెంట్రీ బేరల్ని తన వైపు తిప్పుకొని మడమని సెల్ వైపు తిప్పుతుండగా రామదాస్ తేరుకున్నాడు. అతన్ని వదిలేయ్ అన్నాడు రామదాసు సెంట్రీని ఉద్దేశించి గంభీరంగా. సెంట్రీ మంత్రించిన వాడిలా వెంటనే తన ప్రయత్నాన్ని మానుకొని ముందుకు సాగిపోయాడు, లోలోన పచ్చిబూతులు తిట్టుకుంటూ. ఏ మనిషినైనా మొదట్లో ఏ చిన్న సమస్య అయినా నష్టమైన తెగ బాధ పెట్టేస్తుంది, వ్యాకులతకి గురి చేస్తుంది. ఆ సమస్య కన్నా నష్టం కన్నా పెద్దవి ఎదురైతే మొదట వాటిని మర్చిపోతాడు. అసలు అవి గుర్తుకే రాకపోవచ్చు. చిన్న గీత కింద పెద్ద గీత, ఆ పెద్ద గీత కింద అంతకంటే పెద్ద గీత. మనిషి అలవాటు పడతాడు, మనసు రాటు తేలుతుంది. చివరికి అదే అక్సోషన్ అయితే మానసిక వ్యాధి నిరోధక శక్తి రెట్టింపవుతూ పోతుంది. ఎమోషనల్ ఫ్రిజిడిటీ, స్పందనారాహిత్యం, స్కిన్ థిక్గా బ్రతకటం అలవాటు అవుతుంది. సంయమనం దానికి సరైన పేరు కాకపోయినా ప్రత్యామ్నాయ పదం అవుతుంది. మనస్సుని వేరే పని మీదకు కానీ విషయం మీదకు కానీ మళ్ళిస్తే, లగ్నం చేస్తే అప్పటి వరకు అతన్ని వేధించే సమస్య తాలూకు తీవ్రత తగ్గిపోతుంది. ఒక కొత్త నిజం బయటకు వచ్చిందనుకున్నాడు రామదాసు. జైలు అంతా ప్రశాంతంగా భద్రంగా ఉందని ఆ జైలు సిబ్బంది భావిస్తున్న ఆ సమయంలో రామదాస్ మెదడులో ఓ ప్రమాదకరమైన పథకం ఒకటి క్రమంగా ఓ నిర్దిష్ట రూపాన్ని సంతరించుకోసాగింది. ఆ జైలు తలుపులు ఒకరి కోసం ఒక్కసారి తెరుచుకుంటే నగరమే అతలాకుతలమైపోతుంది. రామదాస్ ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తున్నాడు. ఆ జైలుకు వచ్చిన 5 సంవత్సరాల తర్వాత రామదాస్ తొలిసారిగా అలా మార్గంలో ఆలోచిస్తున్నాడు. అప్పటికి వివేక్ సమాధిలోకి వెళ్ళి 1.5 గంటలకు పైగా అయింది. రామదాసు తన దగ్గర మిగిలి ఉన్న బ్రెడ్ ముక్కని చేతిలోకి తీసుకుని చేతిని తన సెల్ తలుపుల ఊచలోంచి బయటకు చాపి గురి చూసి వివేక్కి తగిలేలా విసిరాడు. అది సరిగ్గా వెళ్ళి వివేక్ ముఖానికి తగిలింది. వివేక్ ఉలికిపాటుగా కళ్ళు తెరిచాడు. జరిగిందేమిటో ముందుగా అతనికి అర్థం కాలేదు. కొద్ది క్షణానికి అర్థమైంది. అర్థం కాగానే రామదాస్ కేసి సిగ్గుపడుతూ చూసి, సారీ, తెలుసుకోలేకపోయాను అన్నాడు చాలా నెమ్మదిగా. రామదాసు సమాధానం చెప్పకుండా టెస్ట్లోని చివరి పరీక్షకు సిద్ధమైన వాడిలా వివేక్ కేసే చూడసాగాడు. కొద్ది క్షణాలైంది, అంతే. వివేక్ తిరిగి చలికి వణికిపోసాగాడు. రామదాసు పెదాల మీద నీలమాత్రంగా చిరునవ్వు, దాన్ని వెన్నంటే కసి. ఎన్నో ఏళ్లుగా అణగారిపోయిన ఆశలు, పథకాల పొరల్లో చిన్న కదలిక. రామదాసు ఎందుకలా తనకేసే ప్రతీక్షగా చూస్తున్నది వివేక్కి అర్థం కావటం లేదు. కుందేళ్లకేం తెలుసు మనుషులు మందుల కంపెనీలో తమ మీదేం ప్రయోగం చేసేది? ఎలుకలకేం తెలుసు ఆ ప్రయోగాల ఫలితం ఏమిటన్నది? కోతలకేం తెలుసు ఫలితాల ప్రయోజనం? ఎందుకు ఏమిటని అడక్కు, ముందు నీకే తెలుస్తుంది. అంబాడే నీకు ఒక్కసారి ఆవకాయ తినిపించడం శ్రేయస్కరం కాదు.
ఇప్పుడు చెప్పు, నువ్వెవరివి? ఏం నేరం మీద జైలుకి వచ్చావు? రామదాసు పద్మాసనం వేసి కూర్చుంటూ అడిగాడు. రామదాసు ప్రవర్తన వివేక్కి వింతగా తోచింది. ఆ మాత్రమైనా ఆ జైల్లో ఆప్యాయంగా పలకరించేవాళ్ళు లేక అలమటించిన వివేక్ కళ్ళ వెంట తడి, ఆ పైన నోటి వెంట మాటలు వెలువడసాగాయి. హత్యా నేరం మీద నిర్లిప్తంగా అన్నాడు వివేక్. హత్య? నువ్వా? జోకులేస్తున్నావా? పెద్దగా నవ్వుతూ అన్నాడు రామదాసు. వివేక్ మౌనంగా ఉండిపోయాడు. లోలోన రోదన మొదలైంది. దాని తాలూకు ఎక్స్ప్రెషన్ అతని ముఖం మీద నీడలా కదలాడింది. హత్య అనే అక్షరాల్ని ఉచ్చరించడానికి 4 బొట్ల రక్తాన్ని చూడటానికి భయపడేవాడిలా ఉన్న నువ్వు హత్య చేశావా? హత్య చేశానని చెప్పడం అంత తేలిక కాదు. దానికి చాలా తెగువ కావాలి, రాక్షసత్వం కావాలి. అవి నీలో లేవు. నీ కళ్ళల్లో వాటి తాలూకు ఛాయలే కనిపించడం లేదు. నిజం చెప్పు, ఎందుకు జైలుకొచ్చావు? రామదాసు మాటల్లో ఆసక్తి లేదు, ఆరా ఉంది. ఆతృత లేదు, ఆలోచన ఉంది. పసలేని పనికిమాలిన ప్రశ్నలు కావవి. తన పథకానికి పేర్చుకునే మెట్ల వరసలవి. నిజం, హత్యానేరం మీద జైలుకి వచ్చాను. వివేకం కంఠం జీరగా ఉంది. ఆ జీర వెనుక బిగబట్టుకున్న పుట్టెడు దుఃఖం ఉంది. నేను నమ్మను. మీరు నమ్మినా నమ్మకపోయినా హత్యానేరం మీదే జైలుకి వచ్చాను. ఏడుపుని దిగమింగుకుంటూ అన్నాడు వివేక్. హత్యానేరం మీదే, హత్య చేసి మాత్రం కాదు కదూ? రామదాసు మాటలు వివేక్ని ఒక్కింత తికమక పెట్టాయి ముందు. ఆ తర్వాత అతని మాటల్లోని తేడా అర్థమైంది. విస్మయంగా రామదాస్ కేసు చూశాడు. హత్య చేశానని ఒప్పుకున్నావా? తిరిగి ప్రశ్నించాడు రామదాసు. ఒప్పుకున్నాను. ఒప్పించావా? ఒప్పుకున్నావా? వివేక్ అయోమయంగా చూశాడు రామదాస్ కేసి. ఒప్పించి ఉంటారు బలవంతంగా కాదు. ఒకవేళ నువ్వే ఒప్పుకొని ఉంటే ఎవరో చేసిన హత్యని వారిని రక్షించడం కోసం నువ్వే చేశానని ఒప్పుకొని ఉంటావు తీర్మానిస్తున్నట్లుగా అన్న రామదాస్ కేసి దిగ్భ్రాంతిగా చూశాడు వివేక్. నాకు నిజం చెప్పడానికేం? చెప్పు. నువ్వు హత్య చేయలేదు. ఎవరో చేసిన హత్యని నెత్తినేసుకున్నావు. ఐ ఆమ్ షూర్ అబౌట్ ఇట్, స్థిరంగా అన్నాడు రామదాసు. రామదాసు మాట్లాడే తీరు, ప్రశ్నల వెనుక దాగుండే లాజిక్, మనస్తత్వ పరిశీలన, ఇంగ్లీష్ పదాల ఉచ్చారణ అంతా వింతగా ఉంది వివేక్కి. ఇంతకీ ఇతనెవరు? లాయర్స్ని, కోర్టుని, జడ్జినే తికమక పెట్టగల నేర్పున్న ఇతను జైలు శిక్షను తప్పించుకోలేకపోయాడా? ఓ పక్క బాధ, మరో పక్క ఆసక్తి, ఓ పక్క దుఃఖం, మరో పక్క విస్మయం. క్రమంగా వాటి నుంచి తేరుకొని రెండవది తర్వాత మొదటి దాన్ని ఎలా ఖచ్చితంగా చెప్పగలరు? వివేక్ ప్రశ్నించాడు. ముఖాన్ని బట్టి, చూపుల్ని బట్టి, మాటల్ని బట్టి, ప్రవర్తనని బట్టి వేదాంతిలా అన్నాడు రామదాసు. మరి ఇదే ముఖాన్ని, ఇవే చూపుల్ని, మాటల్ని, ఇదే ప్రవర్తనని పోలీసులు చూశారు, విన్నారు. లాయర్లు చూశారు, విన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ చూశారు, విన్నారు. చివరకు జడ్జి గారు కూడా చూశారు, విన్నారు. అయినా నాకు ఈ శిక్ష ఎందుకు పడింది? వివేకంగానే అడిగాడనిపించింది రామదాస్కి. అయినా నవ్వాడు రామదాసు. పోలీసులు, లాయర్లు, పీపీ, ఆ పైన న్యాయమూర్తి ఎవరు ప్రైడ్ శిష్యులు కాదు. మానసిక శాస్త్రవేత్తలం అంతకన్నా కాదు. వాళ్ళు మనుషులే. చూస్తారు, మనసుల్ని కాదు. పోలీసులు పరిశోధిస్తారు, లాయర్లు పరిశీలిస్తారు, పీపీ ప్రకోపిస్తాడు, జడ్జి ప్రమాణీకరిస్తారు. కేసు ముగుస్తుంది, శిక్ష పడుతుంది. శిక్ష పడటం అనేది తప్పు చేసిన దానికి ప్రామాణికమా? కాదే. తప్పు చేసిన వాడికి శిక్ష పడవచ్చు. అలా అని శిక్ష పడిన ప్రతివాడు తప్పు చేసినట్లు కాదు. ఎంతో అనుభవం ఉన్న లాయర్లా వాదిస్తున్న ఈయనెవరు? పూర్వాశ్రమంలో నిజాయితీపరుడైన పోలీస్ ఆఫీసరా? లాయరా? పీపీనా? లేక జడ్జినా? తన కేసు నడిచిన కోర్టులో ఈయన జడ్జిగా ఉంటే అదే ప్రశ్న పైకి వేశాడు. మీరైతే ఏం చేసేవారన్నట్లు. రామదాసు నిర్లిప్తంగా నవ్వాడు. నిస్తేజంగా చూశాడు. మనకు వేసేది కనపడే ఇనుప సంకెళ్ళు, జడ్జీలకేసేది కనిపించని తుప్పుపట్టిన ఐపీసీ సంకెళ్ళు. నేనైనా నీకు శిక్ష వేయక తప్పేది కాదేమో, నీ వ్యతిరేక సాక్ష్యాలు బలంగా ఉంటే. వివేక్ మూగపోయాడు. వరద ప్రవాహంలా పొంగుకొస్తున్న వేదనని పళ్ళ బిగో నాపుకుంటున్నాడు. సో ఒకటి నిజమని ఒప్పుకున్నావు. ఏమిటన్నట్లు చూశాడు వివేక్. హత్య నువ్వు చేయలేదని, మోపబడిందని. వివేక్ తలదించుకున్నాడు. నిజం చేదుగా ఉన్నప్పుడు, అన్యాయమైనప్పుడు మౌనమో, తల వంచుకోవడమో అంగీకార సూచకంగా తీసుకోవచ్చు. లేనప్పుడు నువ్వెందుకు తలదించుకోవటం? తలే తీసేయబోతున్నప్పుడు వంచుకున్నా, దించుకున్నా మిగిలేది మొండమే కదా. ఈసారి మాత్రం ఆపుకోలేక ఏడుస్తూనే అన్నాడు వివేక్. చిన్నపిల్లాడిలా వెక్కిపెట్టి ఏడుస్తున్న అతన్ని చూసి కదిలిపోయాడు రామదాసు. వివేక్ ఎలాంటి నేరం చేస్తుండడనే స్థిరమైన అభిప్రాయానికి వచ్చాడు ఫైనల్గా. ఉదయం 9:30 జూబ్లీ వ్యాలీ ఎన్క్లేవ్లోని అపోలో మెడికల్ కాలేజీ రోడ్లో ఒక పాత అంబాసిడర్ కార్ వచ్చి ఆగింది. అందులోంచి సత్యమూర్తి ముందు దిగాడు. రా నిఖిల్ బాయ్.
ఇదే ఇల్లు అన్నాడు సత్యమూర్తి ఇంటికేసి దారి తీస్తూ. రా ఖలీల్ బాయ్, ఇదే ఇల్లు అన్నాడు సత్యమూర్తి ఇంటికేసి దారి తీస్తూ. ఖలీల్ మైనర్ షాక్కి గురయ్యాడు. అంత పోస్ట్ కాలనీలో ఇంట్లో సామానంతా అమ్ముకునే వాళ్ళ కాలింగ్ బెల్ నొక్కాడు సత్యమూర్తి. కొద్ది క్షణాల్లోనే తలుపులు తెరుచుకున్నాయి. ఎదురుగా వేదవతి. ఎన్నో ఏళ్లుగా పగబట్టి ఉన్న పాము కాటు వేయలేకపోయానే అని కసితో పగతో చిక్కి సల్యమైనట్లుగా ఉంది వేదవతి. ఆమె కళ్ళ లోతులలో కనిపిస్తున్న చురుకైన భావాన్ని చదివేసిన సత్యమూర్తి వడలు భయంతో గగురుపొడిచాయి. వచ్చాడా? పొడిగా అడిగింది తమ్ముడి మించి తన దృష్టిని ఆగి ఉన్న కారు మీదకు మళ్లిస్తూ. వచ్చాడు అన్నాడు సత్యమూర్తి. సామాన్ తీసుకువెళ్ళటానికి లారీని తీసుకురాలేదేం అర్భకుడు? ఖలీల్కి అర్భకుడన్న పదానికి అర్థం తెలియలేదు. ఆ పదాన్ని విన్నా బేరం కుదరాలిగా, అందుకని నసిగాడు సత్యమూర్తి. కుదరాలిగా, కావాలిగా, జరగాలిగా లాంటి పదాన్ని ఇకపై నా ముందు ఉచ్చరించుకు, వేదవతి తన తమ్ముడిని మందలిస్తున్నట్లుగా అంది. ఒకప్పుడు తన అక్క నోటి వెంట వ్రతాలు, నోములు, శాంతి, సుఖం, సౌఖ్యం, పరోపకారం, సహనం, బాధ్యతలు, పరువులకి సంబంధించిన మాటలు తప్ప మరేమీ వచ్చేవి కావు. కానీ ఇప్పుడు పరిస్థితులు సున్నిత మనసుకొని కఠినాత్ములుగా మారుస్తాయేమో. ఎంతలో ఎంత మార్పు! బంధువులైన ఇంటికొస్తే బయట చెరుగును నెత్తి మీదకు లాక్కుని గుమ్మం చాటున నించుని నెమ్మదిగా మృదువుగా పలకరించే తన అక్క నోటి వెంట ఎలాంటి అన్లాఫుల్ వర్డ్స్ వస్తున్నాయి. సరే లోనకు రమ్మను అంది వేదవతి లోనకు నడుస్తూ అసహనంగా. మరో గంటకి పట్టె మంచాలు పళ్ళాలతో సహా బేరానికి సిద్ధమయ్యాయి. ఖలీల్ నగరంలో బ్రతికి చెడిన కుటుంబాల నుంచి వాడిన వస్తువుల్ని కొని నాంపల్లిలో లతా టాకీస్ పక్కనున్న తన ప్లాట్ఫామ్ షాప్లో పెట్టి మాగు బేరానికి సొమ్ము చేసుకుంటుంటాడు. కాంట్ బట్ పొజిషన్లో అలా అమ్ముకునే వాళ్ళ ముఖాల్లో కదలాడే నీలి నీడని ఎంతో ప్రేమతో, కోరికతో కొనుక్కొని మరెంతో మక్కువతో వాటిని చూసుకుంటూ ప్రాణం లేని ఆ వస్తువులతో వాళ్ళు ముడివేసుకొని ఉన్న సైకలాజికల్ యాంకర్స్ని ఖలీల్ అర్థం చేసుకోగలడు. అలాంటి ఖలీల్ వేదవతి ప్రవర్తనకు నిర్ఘాంతపోయాడు. కట్ థ్రోట్ బేరగాడు వ్యాపారస్తుడు ఉండడం చూశాడు కానీ కస్టమర్ని చూడలేదు. మొత్తం మీద 50,000కు బేరం కుదిరింది. వేదవతి చూపుల్లో కనిపిస్తున్న వాడిని వేడిని భరించలేని ఖలీల్ అప్పటికప్పుడే 50,000 క్యాష్ చెల్లించి పక్కనే ఉన్న స్టెల్లా మేరీస్ కాలేజీకి వెళ్ళి జూబ్లీ వ్యాలీ ఎన్క్లేవ్కి లారీ పంపించమని చెప్పి వచ్చాడు. అప్పటికే చాలా వరకు సామానాన్ని బయటపడేసింది వేదవతి. పగ ప్రతీకారాల మొదళ్లపై మొలిచిన మంటలా ఉంది వేదవతి మోము. ఎందుకో ఖలీల్కి ఆమె వైపు చూడ్డానికి ధైర్యం చాలేదు. వరండాలోని నించుని రాబోయే లారీ కోసం ఎదురు చూస్తూ దృష్టిని మాత్రం జూబ్లీ హిల్స్ అంచున ఉన్న మెహర్ బాబా టెంపుల్ కేసు సాగించాడు. ఇంట్లో గోడలకు కుటుంబ సభ్యుల ఫోటోలు వేలాడుతూ కనిపించాయి. ఇప్పుడు చూస్తే తనొక్కతే ఉంది. కుటుంబ సభ్యులు ఏమైపోయినట్లు? విదేశాలు కట్టకట్టుకు వెళ్ళారా? తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నా ధైర్యం చాలక ఊరుకుండిపోయాడు. సమయం ఉదయం 11 గంటలు. లారీతో పాటు కొందరు కూలీలు కూడా వచ్చారు. అరగంటల్లో ఇల్లు ఖాళీ అయి లారీ నిండిపోయింది. ఆ ఒంటరి ఇంట్లో నిశ్శబ్దపు గోడల మధ్య మిగిలిపోయింది వేదవతి సత్యమూర్తి మాత్రమే. ఇప్పుడు ఆ ఇంట్లో ఒక చిరుచాప, చిన్న దిండు, పాతబడిన దుప్పటి, మంచినీళ్ళ కూజ, ఒక స్టీల్ గ్లాసు, ఒక ప్లాస్టిక్ బకెట్, మగ్గు, అంతే. యుద్ధం ముగిశాక, శవాల గుట్టలు కాలాక, చెదిరిపడిన ఆయుధాల ఆనవాళ్లు పట్టిపోయాక మిగిలిన నిశ్శబ్దపు గంభీరపు నిశ్శబ్ద గంభీరపు మరుభూమిలా ఉందా ఇల్లిప్పుడు. ఆ ఇద్దరికీ ఎవరి గుండె చప్పులు వారికే వినిపించేటంతటి నిశ్శబ్దం ఇప్పుడు ఆ ఇంటి 4 గోడల మధ్య పేరుకుపోయింది. జైలుకి ఎప్పుడు వెళ్ళేది? ఎంతో ప్రయత్నం మీద అడిగాడు సత్యమూర్తి. డబ్బు చేతిలో ఉన్నప్పుడు జైలు రూల్స్ని పాటించాలని జైలు సిబ్బందే చెప్పరు. చెబితే వాళ్ళ ఆదాయం పోతుంది కాదంటావా? విరక్తిగా నవ్వుతోంది వేదవతి. చిన్న ప్రకంపనకు లోనయ్యాడు సత్యమూర్తి. అప్పుడు సమయం ఉదయం 11:30. సమయం సరిగ్గా సాయంత్రం 4 గంటలు. జైలు సింహద్వారం ముందు వేదవతి తన తమ్ముడు సత్యమూర్తితో పాటు 2 గంటల నుంచి నిరీక్షిస్తోంది. ఆమె నడుం చుట్టూ పైట చెంగు కైవారంలో 50,000 భద్రంగా కట్టబడి ఉన్నాయి. నీళ్లు ఇంకిపోయి లోతుకుపోయి గాజు గోళీలా ఉన్న వేదవతి కళ్ళ లోతుల్లోకి జైలు సిబ్బంది పరిశీలనగా చూసి ఉంటే ఆమెకి లోపలకు వెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చి ఉండేవాళ్ళు కాదేమో. సరిగ్గా 4:30కి జైల్లో ఉన్న తమ వాళ్లను కలుసుకునేందుకు వచ్చిన విజిటర్స్తో పాటు వేదవతి, సత్యమూర్తి లోపలికి వెళ్లారు. విజిటర్స్లో ఉన్న మగవాళ్ళందరినీ చెక్ చేసిన సిబ్బంది ఆడవాళ్ళని చెక్ చేయలేదు.
అందుకే ఆమె 50,000తో లోపలకు అడుగుపెట్టింది. నా ఆకారం నాకెంత మేలు చేసి పెట్టిందో చూసావా తమ్ముడు? ఈ పిచ్చిదానిలో ఉన్న వృద్ధురాలు జైల్లోకి ఏం తెస్తుందిలే అని వదిలేశారు. అదే ఒక ఆయుధమైతే ఇంతవరకు కలిసి రాని కాలం ఇకపై కలిసి వస్తుందనటానికి ఇదే ఉదాహరణ. త్వరగా పదా అంది వేదవతి చిన్నగా, సత్యమూర్తికే వినిపించేలా. కేవలం డబ్బు మాత్రమే తెచ్చి ఏం చేయగలదనే వరకే సత్యమూర్తి ఆలోచించాడు. 4:45 వివేక్ వచ్చి ఇనుప జల్లెడకి ఆవల నించున్నాడు. అప్పటి వరకు అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చున్న వేదవతి, సత్యమూర్తి లేచి దగ్గరకు వెళ్ళారు. వివేక్ వెంటనే తల్లిని చూడలేకపోయాడు. అతని కళ్ళ వెంట అప్రయత్నంగా నీరు. నువ్వు చాలా అదృష్టవంతుడివి. బాధని భయాన్ని బయటకు వెళ్ళగక్కునేందుకు కన్నీళ్ళు ఇంకా నీలో మిగిలి ఉన్నాయి అంది వేదవతి కొడుకు తల వంచుకొని కళ్ళు ఒత్తుకోవడాన్ని గమనించి. వివేక్ ములికిపాటుగా తలెత్తి తల్లివైపు చూశాడు. అవును, నా గుండె లోతుల్లోంచి ఇప్పుడు దుఃఖం పొంగుకు రావటం లేదు. పగా ప్రతీకారాలు పరుగులు పెడుతున్నాయి. నేను సూటిగా మాట్లాడడానికే వచ్చాను. ఊరి ఎప్పుడు తీస్తున్నారు? యుద్ధం ముంచుకొచ్చాక సంధికి, రాజీకి, చర్చలకి ఆస్కారం లేదని తెలిసిన తర్వాత వారియర్లో కలిగే తెగింపే ఇప్పుడు ఆమెలో కనిపిస్తోంది. మొన్నటి వరకు కన్నీటి ప్రవాహంలో మునిగి తేలిన తన తల్లేనా ఇలా మాట్లాడుతోంది? తను మరణ ముహూర్తానికి దగ్గరపోతున్నానని తెలిసి తట్టుకోలేక వచ్చిందనుకున్న వివేక్ షాక్ తిన్నాడు. విధి ఇలా వక్రించిందేం కన్నా? మన కుటుంబం ఇలా నాశనం అయిపోయిందేం బిడ్డ అని అడిగి వాపోవడానికి వచ్చానని నువ్వు భావించి ఉంటావు. కానీ నా మాటలు విన్నాక షాక్ తిన్నావు కదూ? చావు తప్పదు అనుకున్నాక ఆ చావు గురించే ఇంకా వెద చెందే కన్నా ఆ లోపు సాధించవలసిన వాటి గురించే వివేకవంతుడు ఆలోచించాలి. బగచ్చి ప్రయోజనం లేదు. చెప్పు, ఎప్పుడు విధించారు ఉరిశిక్ష? ఏ రోజు అమలు చేస్తారు? వేదవతి కంఠంలో స్త్రీపరమైన మృదుత్వం కానీ భావోద్వేగం కానీ పలకటం లేదు. తలారి గొంతులోని కాఠిన్యం, అన్ఎమోషనల్ ఫీలింగే కనిపిస్తోంది. ఇంకా ఆర్డర్స్ రాలేదు. పొల్లుకొస్తున్న దుఃఖాన్ని అదుపులో పెట్టుకుంటూ అన్నాడు వివేక్. శభాష్. అంటే విధో భగవంతుడో ఇంకెవరో నువ్వు పూర్తి చేయవలసి ఉన్న కార్యానికి గడువు ఇచ్చారన్నమాట. తనలో తాను అనుకుంటున్నట్లు అన్న ఆ మాటలు వివేక్ సత్యమూర్తికి వినిపించాయి. సడన్గా తన తల్లి ఏదో మాట్లాడుతోందేమిటి? మతి స్థిమితంగాని తప్పిందా? వివేక్ విభ్రాంతికి గురయ్యాడు. గడువును గమ్యం చేరేందుకు ఉపయోగించుకోవాలి. పూచిక పుల్లతో సహా అమ్మి 50,000 తీసుకొచ్చాను అంది వేదవతి ఓరగా ఒక్కింత దూరంగా కాపలాగా ఉన్న జైలు సెంట్రీనే గమనిస్తూ. వివేక్ అర్థం కానట్లు చూశాడు. అర్థం కాలేదనుకుంటాను. ఉరిశిక్ష పట్టడంతో మెదడు మొద్దుబారిపోయి ఉంటుంది. అది సహజమే. నువ్వు ఇప్పుడు జైలు నుంచి తప్పించుకు రావాలి. మన కుటుంబాన్ని సర్వనాశనం చేసిన దుర్మార్గుణ్ణి హతమార్చాలి. అర్థమైందా? అంది గంభీరంగా వేదవతి. వివేక్ సత్యమూర్తులకి ముందామె ఏమన్నదో అర్థం కాలేదు. అర్థం కాగానే పక్కలో బాంబు పడ్డట్టుగా అదిరిపడ్డారు. జైల్లోంచి తప్పించుకొని వచ్చాక ఆయుధాలకు, పథకాలకు డబ్బు కావాలిగా. అందుకే నా శక్తి మేరకు ప్రయత్నించి 50,000 తేగలిగాను. దాన్నే పొదుపుగా వాడుకుని పని సాధించాలి. అప్పుడే నీ తండ్రికి నువ్వు పెట్టిన కోరిక సార్థకమవుతుంది. పిచ్చి పట్టిన వాడిలా చూశాడు వివేక్. ఈ ప్రపంచంలో ఇంతవరకు జరగని సంఘటన ఇకపై జరగాలని కోరుకుంటున్నట్లుగా ఆ వెర్రి చూపులేమిటి? ఈ 50,000 ఇస్తే ఆ పని సాధించడానికి బయట చాలామంది కిరాయి గుండాలున్నారు. కానీ శంఖంలో పోస్తేనే కదా తీర్థమయ్యేది. చెప్పు, ఎప్పుడు తప్పించుకొని బయటకు వస్తావు? బయట ఏర్పాట్లు నేను పూర్తి చేసే ప్రయత్నంలోనే ఉన్నాను. వివేక్కి ఆ షాక్ నుంచి తేరుకోవడానికి చాలాసేపే పట్టింది. అతనేదో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండగా వేదవతి మధ్యలో అడ్డుపడింది. తప్పించుకొని పగ తీర్చుతావా లేదా అన్న దాని గురించే నీ సమాధానం ఉండాలి. ఇంత పటిష్టమైన జైల్లోంచి తప్పించుకోవడం అంత తేలిక అనుకుంటున్నావా? అది నేరం కాదా? అది నేరం కదా. అంత ధైర్యం, తెగువ నాకున్నాయా? పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఉండేవాడిని ఎలా హతమార్చగలను? లాంటి అబ్బకపు ప్రశ్నలు వేయవద్దు. ఇప్పుడు చెప్పు సమాధానం అంది వేదవతి గుసగుసలాడుతున్నట్లుగా. అప్పటికే సెంట్రీ వేదవతి వివేకుల వైపు ఒకంత అనుమానాస్పదంగా చూస్తున్నాడు. కష్టాలు మనిషిని కన్నీళ్లుగాను కఠిన శిలగాను మార్చివేస్తాయేమో. కన్నీళ్లు కాల్చడం మొదటి దశ, కఠిన శిలగా మారడం రెండవ దశ. కన్నీళ్లు కసిగాను, కాఠిన్యం క్రోధంగాను రూపాంతరం చెందడం మూడవ దశ. తను ఇంకా మొదటి దశలోనే ఉంటే తన తల్లి మూడవ దశ అంచుకు చేరుకుంది. ఊహాతీత విపరీతం. సారీ, నాలో అంత ధైర్యం, తెగువ, తెలివితేటలు, స్ట్రాటజీ లేవు. నువ్వు చెప్పేది చట్ట వ్యతిరేకమైందే అయినా మన కుటుంబ పరంగా న్యాయసమ్మతమైందే. అది నాకు తెలుస్తోంది. అయినా సరే నువ్వు చెప్పేది వింటుంటే నాకు కాళ్ళలో వణుకు వచ్చేస్తుంది. రోజు లెక్క పెట్టుకుంటున్నా నేను ఏ కోరిక నెరవేర్చలేనమ్మా.
ఆ 50,000 నీ శేష జీవితం కోసం ఉంచుకోమని చెప్పడం తప్ప మరేం చేయలేని నిస్సహాయుణ్ణి గొణుగుతున్నట్లుగా అన్నాడు వివేక్ తల వంచుకొని. కనీసం చేయి కూడా తూచడానికి వీళ్ళని ఇనుప జల్లెడ అడ్డుపడింది కానీ లేదంటే వివేక్ దవడ వేదవతి చేతి దెబ్బకు వాచిపోయేది. ఒక్క క్షణం చీత్కారంగా కొడుకు వైపు చూసింది ఆవిడ. అంతే. ఆ మరుక్షణం అక్కడి నుంచి విశేష సబ్ జైలర్ నాయుడు ఉండే ఆఫీస్ వైపు సాగిపోయింది. వివేక్ నిర్ణయంతో స్థిమితపడిన సత్యమూర్తి తన అక్కని అనుసరించాడు. సబ్ జైలర్ నాయుడు తన గదిలోకి వస్తున్న వేదవతిని చూసి ఏదో లాభసాటి బేరం తగిలిందనుకున్నాడు. వేదవతి వస్తూనే బోర్లా విడిగా దాచుకున్న 1000 రూపాయలు తీసి బొడ్లో విడిగా దాచుకున్న 1000 రూపాయలు తీసి నాయుడు టేబుల్ మీద ఉంచింది. నాయుడు లంచగొండే కానీ మరీ అంత డైరెక్ట్గా వ్యవహరించడు. అలాంటి వాడికి వేదవతి మతిపోయేలా చేసింది. నాకు సహాయం కావాలి. డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళింది. చెప్పమ్మా, ఏం కావాలి? జైల్లో ఉన్న మీ వాళ్ళకి మంచి భోజనము, మందులు, సిగరెట్స్, బ్లాంకెట్స్, పేపర్స్, పత్రికలు, రేడియో ఏది కావాలన్నా దానికి ఒక రేటు ఉంటుంది. ఆ గదిలో ఎవరూ లేకపోవటం, తన ఎదురుగా వేదవతి, సత్యమూర్తి మాత్రమే ఉండటంతో నాయుడికి ధైర్యం వచ్చింది. నాయుడికి డబ్బు అవసరం ఎప్పుడూ ఉంటుంది. తను జల్సా పురుషుడు. అతని భార్యకి షాపింగ్ పిచ్చి. నాయుడు బయట చేసి వచ్చే తప్పుల్ని భార్య క్షమించాలంటే ఆమె చేసే షాపింగ్కి అవసరమైన డబ్బుని అతను అందిస్తే చాలు. నాయుడు ప్రతిరోజు తప్పులు చేస్తూనే ఉంటాడు. వాటిని ఏ రోజుకి ఆ రోజు భార్య క్షమించాలి, అంతే. ఆ భార్యాభర్తల సంబంధం అలాంటిది. అందుకే ఖైదీలంతా సెల్స్లోనే ఉన్నారు. జైల్లో మా వాడికి అన్నం, టిఫిన్ లాంటివి పెట్టకుండా కొన్నాళ్ళ పాటు మార్చాలి. అందుకే ఈ డబ్బు అంది వేదవతి అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. వింటూనే సత్యమూర్తితో పాటు నాయుడు కూడా ఉలిక్కిపడ్డాడు. జైల్లో ఉన్న తమ వాళ్ళకి అవి అందించాలని ఇవి అందించాలని వేడుకున్న వారిని చూశాడు కానీ అసలుకే కడుపు మార్చమన్న వారిని అంతవరకు చూడలేదు. అలా ఎందుకని నాయుడికి అడగాలనే ఉంది. కానీ వేదవతి కళ్ళ లోతుల్లో కనిపిస్తున్న శాసనాధికారాన్ని చూడగానే అడగలేకపోయాడు. అలాగే ఎవరికి? అలా ఎన్నాళ్ళు? జైలు రూల్స్ ఒప్పుకోవు. ప్రిజనర్స్ కౌన్సిల్కి తెలిస్తే నాకు ముప్పని కానీ లేదంటే మీ దగ్గర మరో 5,000 తీసుకుని ఆకలితో శోష వచ్చి పడిపోయే స్థితికి తీసుకెళ్లగలను. ఇంతకీ ఎవరతను? ఆనందభరితుడవుతూ అన్నాడు నాయుడు. సరిపడినంత లంచమిస్తే జైలునే అమ్మేసేలా ఉన్న నాయుడిని చూసి అంది వేదవతి గంభీరంగా. నువ్వు వృత్తిలో దారి తప్పినట్టున్నావు. లేదంటే నీ వృత్తి ఇది కాదు, రాజకీయం, ఇండియన్ పాలిటిక్స్. దిమ్మ తిరిగిపోయే రిటార్ట్. కొద్ది క్షణాల వరకు తేరుకోలేకపోయాడు నాయుడు. తేరుకున్నాక బలవంతం మీద నవ్వాడు. వివేక్ అని అంటూనే ఆమె గిరుక్కున వెనుదిరిగి వెళ్ళిపోయింది వేగంగా. సత్యమూర్తి ఆమెని అనుసరించేందుకు పరిగెత్తక తప్పలేదు. నాయుడు వెళుతున్న వేదవతి కేసి విస్మయంగా చూస్తూ డబ్బుని జేబులోకి కుక్కున్నాడు. వివేక్ని నా కొడుకుని చెప్పడానికే సిగ్గుగా ఉంది. 5 అడుగుల 10 అంగుళాలు ఎత్తున్నాడు. ఎత్తుకు తగ్గ లావు బరువు ఉన్నాడు. మెలితిరిగిన పటిష్టమైన కండబలం కూడా ఉంది. కానీ పిసరంత ధైర్యం, తెగువ, మొండితనం లేవు. జరిగిన దాన్ని నిర్లిప్తంగా అంగీకరించడం తప్ప ఎదురు తిరిగి ప్రతీకారం తీర్చుకుందామన్న పట్టుదల లేని నిర్భాగ్యుడు. అసమర్థుడైన మంచివాడిని కనడం కన్నా సమర్థుడైన దుర్మార్గుని కనుంటే నా కోరిక నెరవేరేది. 50,000 చూపిస్తేనన్నా ఉత్సాహపడతాడనుకున్నాను. లాభం లేకపోయింది. మహాకవి అన్నట్లు కొందరు యువకులు పుట్టుకతో వృద్ధులు. నిజమే, మన దేశం కూడా ఇలా వెనుకబడి ఉండటానికి కారణం వీళ్ళే. ఏ విషయాన్ని వెంటనే తేల్చుకోలేని వృద్ధులు విషయాన్ని నాంచి చావకుండా బ్రతకకుండా నిర్ణయం తీసుకోకుండానే ఏమీ సాధించకుండానే చేస్తారు. నిస్పృహగా అనుకుంది వేదవతి జైలు నుంచి తిరిగి వస్తూ. సత్యమూర్తి వినడం తప్ప అభిప్రాయం చెప్పడం ఎప్పుడో మానుకున్నాడు. ఆ విషయాన్ని అక్కడితో ఆలోచించడం మానేస్తుందేమోనని సత్యమూర్తి ఆలోచిస్తున్నంతలో ఈ ప్రపంచంలో ఎవరు లక్ష్యాన్ని చేరుకుంటారో తెలుసా? ఎవరు విజయం సాధిస్తారో తెలుసా? అనుకున్నది జరిగే వరకు నిద్రపోనివాడు. నేను ఈ రోజు నుంచి నిద్రపోవడం మానేస్తాను అంది ఎటో చూస్తూ. ఆమె పరోక్షంగా చెప్పిన దాన్ని అర్థం చేసుకుని దిగ్భ్రాంతికి గురయ్యాడు సత్యమూర్తి. ఆ రోజు మధ్యాహ్నం నుంచే వర్షం, ఎదురుగాళ్ళు ఆరంభమయ్యాయి. ఎక్కడో బంగాళాఖాతంలో బలహీనపడిన తుఫాన్ ప్రభావం. షెడ్యూల్ ప్రకారం ఆ రోజు ఖైదీలంతా తోట పని చేయాలి. జైలుకి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కూరగాయలు పండ్ల తోటలో వాళ్ళు పనిచేయాలి. అది జైలుకి సంబంధించిందే. ప్రతిరోజు జైలుకి కూరగాయలు అక్కడి నుండే వస్తాయి. అయితే ఆకాశం మేఘావృతమై పగలే చీకటి పడినట్లుగా అయిపోవడం, ఎడతెరపలేని వర్షం, ఈదురుగాళ్ళు అలుముకోవడంతో ఖైదీలను జైలు నుంచి కదిలించే ప్రయత్నం చేయలేదు జైలు అధికారులు. అలాంటి అనుకూల వాతావరణంలో కాకులు తీరిన ఖైదీలని కంట్రోల్ చేయడం చాలా కష్టం. అందుకే ఖైదీలంతా సెల్స్లోనే ఉన్నారు. ఉదయం నిన్ను కలవడానికి వచ్చిన వృద్ధురాలెవరు? మీ అమ్మ?
మోకాళ్ళ మధ్య తలపెట్టుకుని మౌనంగా రోధిస్తున్న వివేక్ ఆ ప్రశ్నకు ఉలిక్కిపడి తలెత్తి చూశాడు. ఎదురుగా రామదాసు తలుపు ఊచల్ని పట్టుకుని తనకేసే చూస్తూ కనిపించాడు. ఏ ఎవరు ఎవరు రాలేదే, నా కోసం ఎవరొస్తారు అన్నాడు తడబాటుగా వివేక్. రామదాస్ నవ్వాడు. అతని నవ్వుకో, అప్పుడే అటుగా ఉద్ధృతంగా వీచిన చలిగాలికో ఉలిక్కిపడ్డాడు వివేక్. సివిలియన్ పొలిటీషియన్లా చటుక్కున అబద్ధం ఆడలేడు. మీ అమ్మే ఆమె ఏమంటోంది నవ్వుతూనే ప్రశ్నించాడు రామదాసు. ఎవరో తన కోసం వచ్చినట్లు రామదాస్కి తెలియవచ్చు, కానీ వచ్చింది తన తల్లేనని ఎలా తెలుసు? ఈ జైల్లో ఎక్కడ ఏది జరిగినా ఎవరు వచ్చి వెళ్ళినా నాకు క్షణాల్లో తెలిసిపోతుంది. ఆ నెట్వర్క్ నాకుంది. అదెలా అన్నా మీమాంస కన్నా నా ప్రశ్నకు సమాధానం ఇవ్వటమే నీకు మేలు తిరిగి అన్నాడు రామదాసు. సమాధానం చెప్పటానికి సందేహించాడు వివేక్. అంతరహస్యమా? అంటే జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పడ్డావా? లేదు, అలా చేయమని మా అమ్మ అంది. నేనే ఒప్పుకోలేదు కంగారుగా అన్నాడు వివేక్. నీ అమాయకత్వాన్ని, నీలోని పిరికితనాన్ని చూసైనా న్యాయమూర్తి బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వదిలేయడం లేదంటే బలమైన సాక్ష్యాలనే కోర్టులో నీ ప్రత్యర్థులు ప్రవేశపెట్టి ఉంటారు. అది సరే, మీ అమ్మెందుకు నిన్ను జైలు నుంచి తప్పించుకోమంది? మా కుటుంబానికి అన్యాయం చేసిన వారి మీద పగా ప్రతీకారాలు తీర్చుకునేందుకు. అంటే ఆమె వృద్ధురాలు కాదు, నువ్వు వృద్ధుడివన్నమాట నిట్టూరుస్తూ అన్నాడు రామదాసు. తల్లిని తలుచుకోగానే వివేక్ కళ్ళలో నీళ్లు. అంతలో అటుగా వచ్చాడు నాయుడు. అతన్ని చూస్తూనే వివేక్ గోడ వైపు తిరిగి తల వంచుకున్నాడు. ఆరోగ్యంలా ఉంది రామదాసు? నాయుడు రామదాసు సెల్ దగ్గరికి వెళ్ళి ప్రశ్నించాడు. రామదాసు నిర్లిప్తంగా నవ్వాడు. ఆ నవ్వులో జీవం లేదని నాయుడికే కాదు వివేక్ కూడా అర్థమైపోయింది. నీ దగ్గర కావాల్సినంత డబ్బుంది, జైలు జీవితం ముగియబోతోంది, కానీ అనుభవించడానికి ఆయుర్దాయమే లేదు. డాక్టర్స్ పెదవి విరిచేశారు అన్నాడు నాయుడు తెచ్చిపెట్టుకున్న సానుభూతితో. నరరూప రాక్షసులు లాంటి నాయుడు అంత సౌమ్యంగా సానుభూతిగా మాట్లాడడం కేవలం ఆశ్చర్యాన్నే కలిగిస్తే, రామదాసు ఆరోగ్యం పట్ల డాక్టర్స్ పెదవి విరవటం అన్నది షాక్నే కలిగించింది వివేక్లో. రామదాసు ఆయుర్దాయం పట్ల డాక్టర్స్ పెదవి విరుపు అయినా అతను అలాంటి భయాందోళనే లేకుండా ఉన్నాడే, అది సాధ్యమా? నాకు 4 రోజుల క్రితమే తెలిసింది. అయినా చేయగలిగింది ఏముంది? కానీ నీతో చిన్న పని పడబోతోంది, చేసి పెడతావా? రామదాస్ కంఠంలో ఒకంత జీర తొంగి చూసింది. నాయుడు మౌనంగా ఉండిపోయాడు. ఊరికే కాదులే తిరిగి అన్నాడు రామదాసు. ఆ మాటలు చాలు నాయుడులోంచి రియాక్షన్ బయటపడ్డానికి. భలే వాడివయ్యా రామదాసు, నువ్వెప్పుడు ఏది అడిగితే కాదన్నాను నవ్వుతూ అన్నాడు నాయుడు. ఆ చనువుతోటి అడుగుతున్నాను, చేస్తావుగా? షూర్. ఏమిటది? త్వరలోనే చెబుతాను. అలాగే, కాస్త నా విషయం దృష్టిలో పెట్టుకో. పెళ్ళాం బిడ్డలు కలవాడిని. తప్పు పెళ్ళాలు బిడ్డలు కలవాడివి. తప్పు పెళ్ళాలు బిడ్డలు కలవాడివి. నాయుడు గుర్రుగా చూశాడు. జస్వంతరావుకి నా విషయం తెలిసిందా? తెలిసే ఉండవచ్చు, అధికారంలో ఉన్నవాడు కదా. అయితే తిరిగి ఏదో ప్రయత్నం చేయకుండా ఉండడు. ఏ ప్రయత్నాన్నైనా నీరుగార్చడానికి నేనున్నానుగా. నీ అవసరాలు తీర్చడానికి నా దగ్గర డబ్బుందిగా. ఏమంటావు? ఆ పైన నీ దయ వస్తా అంటూ వివేక్ సెల్ కేసి కొద్ది క్షణాలు చూశాడు నాయుడు. ఇతన్నేగా అన్నం పెట్టకుండా మార్చవలసింది. పెట్టినా డబ్బు పెట్టుకున్న డబ్బులే. ఎవడు కనిపెట్టాడు ఈ ప్రభుత్వోద్యోగాలు? కానీ గొప్ప రుచికరమైనవి. వాడికి, ఆ బ్రిటిష్ వాడికి 1,000,000 వందనాలు అని మనసులోనే అనుకుంటూ ముందుకు సాగిపోయాడు. మృత్యువు జోలపాట ఆ నీరవ నిశీధిని పలకరిస్తున్న వేళ జైలు గంట 10 సార్లు మోగింది. జైలు మొత్తం నిద్రిస్తున్న వేళ రామదాసు వివేకులు మాత్రం మోకాళ్ళ మధ్య గడ్డాలు నుంచుకొని తగ్గుస్థాయిలో సంభాషించుకుంటున్నారు. మీకు క్యాన్సర్ అని తెలిసినా, ఎప్పుడు పోతారో ఎంతకాలం ఉంటారో తెలియకపోయినా అంత నిబ్బరంగా ఎలా ఉండగలుగుతున్నారు? వివేక్ ఆ ప్రశ్నని ఇప్పటికి 10 సార్లు వేశాడు. నా మృత్యువు అన్నది నాకు వచ్చిన క్యాన్సర్ చేతుల్లో లేదు అన్నాడు రామదాసు నిర్లిప్తంగా. నా మృత్యు అన్నది నాకు వచ్చిన క్యాన్సర్ చేతుల్లో లేదు అన్నాడు రామదాసు నిరాసక్తంగా. మరి? వివేక్ ఆశ్చర్యపోయాడు. నా ప్రత్యర్థి చేతుల్లో పొంచి ఉంది. అతనెవరు? జస్వంతరావు. ఆయనెవరు? రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి. బెత్తరపోయాడు వివేక్. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అంటే క్యాబినెట్ మినిస్టర్, కాబోయే ముఖ్యమంత్రి రామదాస్కి ప్రత్యర్థ. ఇతని చావుని అతనెలా శాసిస్తాడు? అదే అడిగాడు వివేక్. 2-3 రోజుల్లోనే ఎలా అన్నది తెలిసిపోతుంది అంటూ నిద్రకు ఉపక్రమించాడు రామదాసు. ఇతనికి నిద్రలా పడుతుంది అని ఆలోచిస్తూ తిరిగి చలిని మర్చిపోయాడు వివేక్. మిగతా కథ 2వ భాగంలోనండి.